హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ టు అన్నవరం 1 డే సోలో ట్రిప్ అనమాట ఇది. సో మీకు గనక ఒక రోజు గనక హాలిడే దొరికినట్టయితే మీరు ఒక రోజులో అన్నవరం అయితే వెళ్ళి రావచ్చు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు 1 డే కనుక మీకు హాలిడే దొరికినట్టయితే దాని ముందు రోజు మీరు ట్రైన్ హైదరాబాద్లో ఎక్కి మీరు అన్నవరంలో నెక్స్ట్ డే మొత్తం కూడా స్పెండ్ చేసి అన్నవరంలో ఈవినింగ్ ట్రైన్కి అయితే మీరు మళ్ళీ హైదరాబాద్ అయితే నెక్స్ట్ డేకి రిటర్న్ అయితే అయిపోవచ్చు. సో ప్రజెంట్ నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. అసలు చెర్లపల్లి స్టేషన్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా డెవలప్ చేశారు. సో ప్లాట్ఫామ్స్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా డెవలప్ అయితే అయ్యింది. సో ఇంకా మనం ట్రైన్ డీటెయిల్స్ కనుక మీరు చూసినట్టయితే నేను స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను. సో ఎవ్రీడే మీకు కాచిగూడ నుంచి అయితే మీకు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో సేమ్ రిటర్న్ కూడా మీకు అదే ట్రైన్ ఉంటుంది. ఈవినింగ్ అక్కడ నుంచి అన్నవరం నుంచి 8 o'clock ఏమో ఉన్నట్టుంది. స్క్రీన్ మీద అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో కాచిగూడ నుంచి అయితే 6 o'clock ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఆ టికెట్ బుక్ చేశాను. కాకపోతే ఎందుకు ఆ టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ 30 దగ్గర క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే నాకు జరిగిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రిప్ గ్యారంటీ అయితే వేసుకున్నాను. అంటే ఎక్స్ట్రా 100 రూపీస్ 120 రూపీస్ ఏమో పే చేశాను ట్రిప్ గ్యారంటీకి. సో అది పే చేయగా నా టికెట్ క్యాన్సిల్ అయినందుకు నాకు రీఫండ్ 1100 వచ్చింది. మొత్తం టోటల్గా అయితే నాకు 1100 చేంజ్ ఎంతో వచ్చింది. సో ఆ డబ్బులతోటి నేను మళ్ళీ మార్నింగ్ ఏం చేశానంటే సరే మనం ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ చెర్లపల్లి నుంచి చూస్తే చెర్లపల్లి నుంచి అయితే వెయిటింగ్ లిస్ట్ 3 ఎంతో ఉంది. కాకపోతే నేను స్లీపర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆటో కన్సిడరేషన్ అని చెప్పేసి ఒక టిక్ బాక్స్ వస్తుంది. సో ఇందులో కనుక మనం టిక్ చేసినట్టయితే మనం ఏ ట్రైన్ టికెట్ తీసుకున్నా, అంటే స్లీపర్ తీసుకున్నా, ఏసీ టికెట్ తీసుకున్నా, ఏ తీసుకున్నా మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు నేను స్లీపర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నా ట్రైన్ టికెట్ వచ్చేసరికి 3rd class 3 టైర్ ఏసీలు 3rd class ఏసీ కంపార్ట్మెంట్లో అయితే నాకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇది ఎలా అంటే అందులో మనకి సీట్స్ అనేది అవైలబుల్గా లేనప్పుడు మనకి ఏసీలో ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ మనకి సీట్ అయితే అలాట్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్. సో ఎవరైనా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ ఉంటుంది. సో స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. దీన్ని అయితే మీరు టిక్ బాక్స్ అయితే టిక్ చేయండి. సో మీరు కాచిగూడ నుంచి ట్రైన్ ఎక్కినట్టయితే మీకు అరౌండ్ మార్నింగ్ 4 o'clock అయితే మీకు డ్రాప్ చేస్తుంది. బట్ ఈ చెర్లపల్లి నుంచి ఇప్పుడు వెళ్ళే ఈ ట్రైన్ వచ్చేసరికి అరౌండ్ మార్నింగ్ 6-7 అయిపోతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి 8, 8:30, 9 కూడా అయిపోవచ్చు, చెప్పలేము. కాకపోతే నాకు ఇక్కడ రీఫండ్ వచ్చింది కాబట్టి నేను ఆల్టర్నేట్ గా ఈ టికెట్ బుక్ చేసుకున్నాను. దీంతో నాకు 1100 రూపీస్ రీఫండ్. అంటే ఇందులోనే నేను వెళ్ళే ట్రైన్ బుక్ చేసుకున్నాను, వచ్చే ట్రైన్ కూడా ఇందులోనే నాకు ఇంక్లూడ్ అయితే అయిపోయింది. సో ఇది ఒక మంచి పాయింట్ అయితే జరిగింది నాకు. సో ఇదంతా కూడా జనరల్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు ఈ ట్రైన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు కాచిగూడ నుంచి బుక్ చేసుకున్నా, చెర్లపల్లి నుంచి బుక్ చేసుకున్నా మీకు ట్రైన్ అయితే టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే మాత్రం ఎలాంటి ఆలోచన అయితే పడాల్సిన అవసరం లేదు. మీకు జనరల్ చూసారు కదా అసలు ఎంత ఖాళీగా ఉంది. అంటే జనరల్ అని చెప్తే కూడా ఎవరు నమ్మడు అనమాట, అట్లా ఉంది. మామూలుగా లేదు అసలు, అంత ఖాళీగా ఉంది. చెర్లపల్లి నుంచి ఈ ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్. సో అందుకనే ఖాళీగా ఉంది. సో వెళ్ళే కొద్ది ఇంకా కొంచెం ఫుల్ అవుతుంటది. కాకపోతే ఎవరన్నా మీకు కాచిగూడ నుంచి ఒకవేళ మీకు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే, ఇక్కడ నుంచి కూడా మీకు కన్ఫర్మ్ అవ్వకపోతే మీరు ఇలా ఈ విధంగా అయితే మీరు జనరల్ అయితే ఎక్కి ట్రావెల్ చేసేయచ్చు. 200 రూపీస్ టికెట్. ఫైనల్లీ మనం అన్నవరం అయితే వచ్చేసాం. సో ఇప్పుడే దిగాను ట్రైన్. సో 2 hours డిలే అనమాట ట్రైన్.
సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. రెడీగా అయితే ఒక 2 బస్సెస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. సో బస్ వచ్చేసి కరెక్ట్గా మనకి టెంపుల్ ఎదురుగా అయితే మనకి డ్రాప్ చేస్తుంది. సో మనకి టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ ఎవరైతే గుండ్లు చేపించుకుంటారో ఇక్కడ మనకి కేశవఖండ చాలా ఉంది కదా. సో ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ గుండ్లు అయితే చేస్తారు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి. ఈ పక్కన ఉన్నది మొత్తం కూడా మనకి ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి కదా. సో మొత్తం మంచు ఉంది. సో ఇది వచ్చేసి రిజర్వాయర్ అన్నమాట, పంపా రిజర్వాయర్. మళ్ళీ ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను. సో చూసారు కదా వాష్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఏ టెంపుల్లో కూడా వాష్రూమ్స్ అనేది ఇంత నీట్గా అయితే లేవు, స్నానం చేయడానికి కానీ వాష్రూమ్కి కానీ. సో నేను ఇంకా బయలుదేరి లోపలికైతే వెళ్తున్నాను, టెంపుల్ లోపలికి. సో టెంపుల్ లోపలికి అయితే మనకి మొబైల్ అయితే నాట్ అలౌడ్. సో మన లగేజ్ ఏదైతే ఉందో సో ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంది. సో లగేజ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టేసి మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ అయితే ఇంకా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. సో ఇక్కడ టాయిలెట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం కిందికి వెళ్తే మనం ఇక్కడ స్నానం చేయడానికి అది ఇక్కడ మనకి ఉందన్నమాట. జెంట్స్ లేడీస్కి ఇద్దరికి ఇటే వెళ్ళాలి. ఇక్కడ మనకి లగేజ్ కౌంటర్, చెప్పుల కౌంటర్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకా. సో ఇదే ఇంకా మనకి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే ఇక్కడ కొన్ని లోపలికి వెళ్ళైతే మనం కొంచెంసేపు కూర్చోవచ్చు, ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సేమ్ మనకి తిరుపతిలో ఉన్న బస్సులాగే ఉన్నాయి ఇక్కడ కూడా. కొన్ని బస్సెస్ బస్ స్టాప్ నుంచి వస్తున్నాయి. ఇవి రైల్వే స్టేషన్ నుంచి అయితే లేవు, బస్ స్టాప్ నుంచి ఈ బస్సెస్ ఉన్నాయి అన్నమాట. గుడి దగ్గర కొంచెం జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఈరోజు. ఇక్కడ లైట్స్ అవి కూడా సెట్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి రేపు ముక్కోటి ఏకాదశి అయితే ఉంది కదా. సో అందుకేనమాట రేపు పూజలు అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి అన్నమాట. సో జనాలు కూడా రేపు ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఫోన్లో అవతల అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మనం ఫోన్లో అయితే తీసుకోవచ్చు. సో దర్శనం అయిపోతే మనం ఇటు నుంచి వస్తాం అన్నమాట బయటికి. ఇక్కడ వచ్చేసి గోకులం, శ్రీ గోకులం. సో లోపల మనకి ఆవులు అవి ఉంటాయి అన్నమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి గడ్డి పరక 10 రూపాయలు అంట. సో ఇక్కడ ఇంకా అన్ని లైన్గా ఆవులు అయితే ఉన్నాయి. ఆ గడ్డి పరకు తెచ్చి మనం ఇందులో వేస్తే అవి తింటాయి, లేదంటే మనం వాటి నోట్లో కూడా పెట్టవచ్చు. మనం ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత
ఇక్కడ మనకి రైట్ సైడ్లో టెంపుల్ రైట్ సైడ్లో మనకి సో మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మనకి టైంని అయితే ఇండికేట్ చేస్తుంది. సౌతల పక్కకి వెళ్ళి చూడాలి మనం ఇది. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 11:20 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత ఉంది ఇక్కడ ఉంది కదా మనకి 11:20 ఎగ్జాక్ట్గా అంతే అవుతుంది టైము. సో ఇది మనకి ఎండ రిఫ్లెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏదైతే ఉందో సో దీని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ మనకి మొత్తం కూడా టైం అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 10 కనిపిస్తుంది, 9, 8. సో ఎగ్జాక్ట్గా 11:20 అవుతుంది టైం. అసలు ఈ టెక్నాలజీని అసలు వీళ్ళు ఎలా బిల్డ్ చేస్తారో అసలు అర్థం కావట్లేదు. ఇంకా మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి అనమాట. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే శ్రీరామాలయం అయితే ఉంది. సో ఒకసారి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. సో అయిపోయింది, ఇంకా దర్శనం అయిపోయింది, అన్నీ కూడా చూసుకుని అయితే వచ్చాను ఇంకా. సో ఇక్కడ కళ్యాణ వేదిక అయితే ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్. హెవీ రష్ అయితే లేదు కానీ నార్మల్గా ఉన్నారు, రష్ అయితే ఉంది. సో ఇక్కడ కోలాటాలు డ్యాన్సెస్ అవి అవుతున్నాయి ఇక్కడ. సో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ. ఈ టెంపుల్కి కాలినడకను కూడా రావచ్చు. సో కాలినడకను వచ్చే వాళ్ళు సో ఇటు నుంచి వస్తారనమాట. మనం వచ్చింది అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము పొద్దున్న. బస్సు అయితే అక్కడే దింపుతుంది మరి. సో నడుచుకుంటూ వచ్చేవారు మొత్తం కూడా ఈ మెట్ల మార్గాన్న వస్తారనమాట. సో మెట్ల మార్గాన్న ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాళ్ళకైతే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. శ్రీ సత్యదేవ జలప్రసాదం అని చెప్పేసి. సో ఇదే అనమాట మెట్ల మార్గం అయితే. సో చూస్తున్నారు కదా, పూర్వం అయితే మనకి మెట్ల మార్గం ద్వారే వచ్చేవారంట అందరు కూడా. చాలామంది వస్తున్నారు చూడండి ఇంకా మన వాళ్ళు. సో ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ రోడ్డు కానీ ఈ ఘాట్ రోడ్ కానీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో సేమ్ మనకి తిరుపతిలో ఏదైతే ఘాట్ రోడ్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. సో మీరు డెఫినెట్గా అన్నవరం వచ్చినట్టయితే మీరు నేచర్ని అయితే మాత్రం 100% అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో టెంపుల్కి వెళ్ళే ముందు అయితే మనకి ఫోన్ అయితే తీసేసుకుంటున్నారు. సో ఫోన్ లాకర్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ దర్శనం అయినంత వరకు మాత్రం మనం ఫోన్ అయితే లోపలికి లాక్లో పెట్టేయాలి.
సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫోన్ అయితే తీసుకొని మనం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో చూసారు కదా అన్నీ. అండ్ అలాగే అక్కడ బయట కౌంటర్లో అయితే చెప్పులు లగేజ్ ఇవన్నీ కూడా పెట్టేయాలి. ఇంకా లగేజ్కి వచ్చేసరికి 20 రూపీస్ ఛార్జ్ చేశారు, చెప్పులకి వచ్చేసరికి 5 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇవన్నమాట. సో దర్శనంకి అయితే మనకి ఫ్రీ దర్శనం ఉంది, 200 రూపాయల టికెట్ దర్శనం కూడా ఉంది. 200 రూపాయల టికెట్ అయితే లోపలికి అంటే గర్భగుడి లోపలికి అయితే కొంచెం వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఫ్రీ దర్శనం అయితే నార్మల్గా అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట స్వామిని. అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మనం చేపించుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం మీరైతే వ్రతం అయితే చేపించుకోవచ్చు. సో వ్రతానికి టికెట్ వచ్చేసరికి ఒక్కొక్క మండపానికి అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చేసరికి 300 రూపాయల టికెట్ అయితే ఉంది. ఇక్కడ అన్నీ చూసుకున్నాను. ఇంకెళ్ళి ఫస్ట్ ఇక్కడ అన్నవరం ప్రసాదం, చాలా ఫేమస్ అయిన అన్నవరం ప్రసాదం అయితే తీసుకోవాలి. ఫస్ట్ అన్నవరం ప్రసాదం తీసుకొని అంతకన్నా ముందు వెళ్ళి ఫస్ట్ అన్న ప్రసాదం అయితే ఎక్కడుందో కనుక్కొని సో ఇంకా భోజనం అయితే చేయాలి. సో ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, చెట్లతోటి మొత్తం కూడా శివుడిని అయితే తయారు చేశారు. నాకు తెలిసి ఇది నైట్ టైం అయితే బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఒక్కసారి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ ఎండ సరిగ్గా రావట్లేదు ఎందుకంటే మొత్తం కూడా మంచు ఉంది. సో మనం టెంపుల్ నుంచి లెఫ్ట్కి వచ్చిన తర్వాత అన్నప్రసాదానికి అయితే ఈ వే అనమాట మనకి. సో ఈ మెట్ల మార్గం వచ్చేసి అన్నప్రసాదం. అటు తిరిగి మళ్ళీ మనం టెంపుల్ ఫ్రంట్ పాయింట్కి అయితే వచ్చేసాము. అంటే మనం ఇక్కడ బస్ దిగాం కదా మార్నింగ్, సో ఇక్కడికైతే వచ్చేసాం. మళ్ళీ అటు నుంచి వెళ్ళాము, ఇటు నుంచి వచ్చేసాం అనమాట. సో అన్నప్రసాదంకి వచ్చినప్పుడు అయితే మనం అక్కడైతే ఫింగర్ ప్రింట్ అయితే వేయాలి మనం. సో ఫైనల్లీ మనకి ఇవైతే పెట్టారు ప్రస్తుతానికి. సో ఇంకా రైస్ అవి పెట్టలేదు ఇక్కడ. రైస్ ఇవన్నీ తినేసాక రైస్ ఇక్కడ అనమాట మనకి. సో ప్రజెంట్ హాల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. సో ఇవాళ ఎక్కువ భక్తులు లేరు కాబట్టి హాల్ అయితే ఖాళీగానే కనబడుతుంది. ఎక్కడైనా కూర్చొని తినేయచ్చు. కొన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టేబుల్స్ ఖాళీ లేకపోతే మనం కింద అయితే కూర్చొని తినేయచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చూడాల్సిన లోపల ఉన్న ప్లేసెస్ అవి కూడా కొన్ని కవర్ చేశాను. అండ్ ఇంకా నాకు చాలా టైం అయితే ఉంది. ఈవినింగ్ 8 o'clock అయితే ఉంది ట్రైన్. కాకపోతే ఇంకా నేను వేరే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకో ఇంకా ఈవినింగ్ వ్యూ కూడా టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది అనేది ఈవినింగ్ వ్యూ కూడా ఒకసారి చూసి ఇంకా మెల్లగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి అరౌండ్ 3:30 అయితే అవుతుంది. ఇంకా ఇలా ఈ ఘాట్ రోడ్ని అయితే చూసుకుంటూ ఇక్కడే కూర్చున్నాను. అండ్ అవతల వచ్చేసరికి పంప రిజర్వాయర్ అయితే ఉంది. కాకపోతే అంత కనిపించట్లేదు అసలు. మొత్తం మార్నింగ్ నుంచి కూడా మొత్తం మంచుతో అయితే కప్పేసి ఉంది. కాకపోతే నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం భలే ఉంది అసలు. ఆ కొండకి ఈ కొండకి మధ్యలో అయితే ఉంది పంపా రిజర్వాయర్. సో నాకు తెలిసి ఇప్పుడు కొంచెం కనబడుతుంది అనుకుంటున్నాను కెమెరాలో. అసలు మార్నింగ్ నుంచి కూడా మొత్తం మంచుతో అయితే మొత్తం ఉందన్నమాట. ప్రజెంట్ టైం 3:30 అయితే అవుతుంది. ఇంకా ఏదో మార్నింగ్ 10 అవుతున్న ఫీలింగే ఉందన్నమాట. ఇక్కడ ఎండ కూడా పెద్దగా లేదు. సో ఘాట్ రోడ్ అందరూ బండ్లు ఇంజన్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు.
అంటే డౌన్ కదా. ఇంకా ట్రైన్కి అయితే టైం అవుతుంది, ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యి బయలుదేరుతాను ఇంకా. సో ఫ్రెండ్స్, నేను ఇంకా మళ్ళీ అన్నవరం అయితే వచ్చేసి అన్నవరం స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసరికి 8:20కి అయితే ఉంది, డైరెక్ట్ కాచిగూడకి అయితే ఉంటుంది. సో దీనికి ముందు కూడా మనకి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది. సో మల్టిపుల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ ట్రిప్ కాస్ట్ కనుక బడ్జెట్ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 1300 వరకు అయితే అయ్యింది నాకైతే. బెటర్ మీరు ఒక 1500 రూపీస్ అయితే అనుకోండి, ఎందుకంటే మీకు ఇంకా ఒకవేళ రూమ్ అది తీసుకున్నా కూడా మీకు రూమ్ వచ్చేసి 300 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్టింగ్ అయితే ఉన్నాయి, ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మీరు వచ్చినట్టయితే. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇటువంటి మరెన్నో ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్ కోసం. సో దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ బై బై ఆల్.